హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వరల్డ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చానండి. మనీ సేవింగ్ కి సంబంధించిన ఒక 5 సీక్రెట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. మధ్యతరగతి కుటుంబాలకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 5 సేవింగ్ ట్రిక్స్ ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ 5 ట్రిక్స్ వల్ల మీకు డబ్బుకి కొదవే ఉండదు. అలాగే ముఖ్యంగా మనశ్శాంతిగా ఉంటారు, ఒత్తిడి లేకుండా. మీరు చాలా మంది ఈ మాట వినే ఉంటారు కదండి, మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బులు అస్సలు నిలబడవు, ఆవిరైపోతూ ఉంటాయని చెప్పి. మరి ఆ లెక్కని మనం సరిచేద్దామా? మరి లేట్ చేయకుండా ఆ 5 ట్రిక్స్ ఏంటో తెలుసుకుందామా? నెంబర్ 1, షాపింగ్. చాలా మంది షాపింగ్ అనగానే ఈవినింగే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒకరేదో తీసుకున్నారని ఇంకొకరు తీసుకోవటం, ఎక్కువ ఐటమ్స్ ఈవినింగ్ పెడుతూ ఉంటారు. మన అవసరం ఏదుందో అది మాత్రమే తీసుకోవాలి అనుకుంటే, డబ్బులు సేవ్ చేయాలి అనుకుంటే ఓన్లీ మార్నింగ్ షాపింగ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా చేసి చూడండి, చెప్తుంటే ఏముందిలే అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఈవినింగ్ లో స్నాక్స్ ఉంటాయి, రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే మనుషుల్ని అట్రాక్ట్ చేసే షాప్స్ కూడా ఎక్కువగా ఈవినింగే కనిపిస్తూ ఉంటాయి. ఇలా కాకుండా మార్నింగే మీరు షాపింగ్ చేయండి, మీకు కావాల్సిన వస్తువు వరకే తెచ్చుకుంటారు. ఇంకోటండి, మార్నింగ్ షాపింగ్ చేయటం వల్ల మార్నింగ్ మీ మైండ్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. దానివల్ల మీరు ఏ ఇబ్బంది పడకుండా చాలా క్లారిటీగా ఉంటారు. కానీ ఈవినింగ్ ఏం జరుగుతుందో తెలుసా? మీరు మార్నింగ్ అంతా రిస్క్ చేసుకొని, పని చేసుకొని, వర్క్ ఏదేదో చేసుకొని, ఏవేవో ప్రెషర్స్ అన్ని పెట్టుకొని ఈవినింగ్ కి టైర్డ్ అయిపోతారు. ఈ టైర్డ్ అయిన టైం కి మీరు షాపింగ్ కి వెళ్తే అసలు ఏం తీసుకుంటున్నారో కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా లేకుండా, మీరు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో కూడా లేకుండా, ఎంతో కొంతలో ఇచ్చేయని బేరం కూడా ఆడకుండా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ పనిని ముగించుకోవాలి అన్న ఆతృతతో ఉంటారు. ఇలాంటివి చేయకుండా మీరు షాపింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా మార్నింగ్ చేయండి. ఇంకా నెంబర్ 2, 1 ప్లేట్ రూల్. ఇదేంటంటే, మీరు ఈవినింగ్ భోజనానికి కూర్చున్నప్పుడు ప్లేట్ నిండా మీకు ఏమేం తినాలి అనుకుంటున్నారో అన్ని కూడా ప్లేట్ నిండా సర్దుకోండి. ఇలా చేయటం వల్ల 20 to 30% కూడా మీరు తక్కువగా తీసుకుంటారు ఆహారాన్ని. ఇలా ఆహారాన్ని కొంచెం తక్కువగా తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది. అలాగే మీ గ్యాస్ లో ఆహార పదార్థాలు అన్ని కూడా సేవ్ అవుతూ ఉంటాయి. ఇలా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం మీరు వాడే దాంట్లో మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ ఉంటుంటే ₹1 అనేది వెనకేసుకుంటూ ఉండొచ్చు. ఇదేం ఊరికే చెప్పట్లేదండి, ఇది న్యూట్రిషనిస్టులు కూడా ఆరోగ్యం గురించి ఇలా ప్లేట్ నిండా పెట్టుకునే ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటారు. ఇంకా నెంబర్ 3, 30 సెకండ్ పాస్. అంటే మీరు ఏదైనా వస్తువు కొనాలి అనుకున్నప్పుడు పర్స్ నుంచి కానీ బ్యాగ్ నుంచి కానీ డబ్బు తీసేటప్పుడు ఒక్క 30 సెకండ్స్ ఆలోచించండి. అది కూడా 2 రకాలుగా ఆలోచించండి. ఒకటి, ఇప్పుడు నాకు ఈ వస్తువు నిజంగా అవసరమా? ఇక నెంబర్ 2, ఈ వస్తువు 30 రోజుల తర్వాత కూడా నాకు పనికొస్తుందా? ఇలా ఆలోచించండి. ఇలా ఆలోచించటం వల్ల మీకు నిజమైన అవసరం ఉంది అనుకుంటేనే మీ మనీని ఖర్చు చేస్తారు. లేకపోతే అనవసరంగా అట్రాక్ట్ అయిపోయి ఏదో చిన్న చిన్న ఆనందాల కోసం ఏదో అట్రాక్టివ్ గా ఉందని చెప్పి కొనేసుకుంటూ పోయారనుకోండి, మీరు సంపాదించిందంతా కూడా ఇలా వృధా ఖర్చులకే సరిపోతూ ఉంటుంది. ఇంకా నెంబర్ 4, డే 50 రూపీస్ సేవింగ్. అంటే మీరు రోజులో మీ ఖర్చుల కోసం, ఇంటి ఖర్చుల కోసం తీసుకునే దానిలో లేదా ఏ ఖర్చుల కోసమైనా కొంత డబ్బు మీ దగ్గర ఉంటుంది కదా, ఒక 50 రూపీస్ని సేవ్ చేసుకొని మిగతా వాటిని ఖర్చులకి వాడండి. వాటితో సరిపెట్టండి. ఎలాగో అలా మీరు సరి చేయగలరు. మీరు మామూలు వాళ్ళు కాదండి, లేడీస్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఇంట్లో ఎలాంటి వస్తువునైనా చాలా తక్కువ టైంలో చేసేస్తారు. అలాగే సేవింగ్స్ లో వీళ్ళకి మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరండి. అలా మీరు డైలీ కూడా ఒక 50 రూపీస్ లేదు ఒక 30 రూపీస్ అయినా సేవ్ చేయండి. ఖచ్చితంగా ఇలా మీ 30 రూపీస్ 50 రూపీస్ సేవ్ చేసుకుంటూ పోతే మంత్లీ తిరిగేసరికి మీకు 1500 రూపీస్ మీకు సేవ్ అవుతాయి. నెల తిరిగేసరికి మీకు 1500 రూపీస్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటితో మీరు ఏదో కార్లు కొనాలి, బంగ్లాలు కొనాలి, నగలు కొనాలి అని కాదండి. ఇలాంటి సేవింగ్స్ వల్ల ఈ చిన్న చిన్న సేవింగ్స్ కొంచెం పెద్ద సేవింగ్స్ గా మారి మన అవసరాలకు ఉపయోగపడతాయి. సడన్ గా ఏదైనా హాస్పిటల్ ఖర్చులే ఉంటాయండి. అప్పటికప్పుడు డబ్బులు అంటే ఎక్కడి నుంచి తెస్తాం? లేదు, ఇప్పుడే ఏదో సడన్ గా ఒక ₹1000 కావాల్సి వచ్చింది. అప్పటికప్పుడు అంటే మీరు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పుడు మీకు గుర్తొస్తుంది, నేను సేవ్ చేసిన దాంట్లో ఒక ₹1000 ఉన్నాయి, అందులో నుంచి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి. ఇలాంటి అవసరాలకు, ఎమర్జెన్సీ అవసరాలకు ఈ మనీ సేవింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా లాస్ట్ వన్, నెంబర్ 5, మీ ఆదాయంలో 60% అవసరాలకు, 20% మీ సేవింగ్స్ కి, మీ పెట్టుబడులకు, ఒక 10% ఎమర్జెన్సీ ఫండ్ కి, ఇంకో 10% ఎంజాయ్ చేసుకోవడానికి. కొంచెం కొంచెం ఎంజాయ్ చేసుకోకపోతే మనం సంపాదించిన వాటికి అర్థమేముంటుంది?
ఎంజాయ్ చేయాలండి. కానీ మనకెంత ఉందో అందులోనే మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మితిమీరిన ఖర్చుల్ని తగ్గిస్తూ ఉండాలి. అలాగే మనకొచ్చిన రూపాయితో ఎప్పుడైనా సరే అర్ధ రూపాయిని దాచుకోవడానికి, అర్ధ రూపాయిని ఖర్చు చేయటానికే వాడుకోవాలి. అలాగే ఇంకొన్ని టిప్స్ చెప్తాను. ఈ 3 టిప్స్‌ని మీరు ఖచ్చితంగా పాటించండి. ఇంకా మనీ సేవ్ అవుతుంది. అందులో నెంబర్ 1 మీరు రైస్‌ని కుక్కర్‌లో వండటాన్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల గ్యాస్ సేవ్ అవుతుంది, టైమ్ సేవ్ అవుతుంది, తొందరగా అన్నం అనేది ఉడికిపోతుంది. ఇంకా నెంబర్ 2 పగలు ట్యూబ్ లైట్‌లను, ఫ్యాన్‌లను అనవసరంగా వేయకుండా కిటికీలు, తలుపులు తెరుచుకొని చక్కగా ప్రకృతి ఇచ్చిన వెలుతురుని, గాలిని ఆస్వాదించండి. తప్పనిసరి అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇక నెంబర్ 3 ఏంటంటే ఇంట్లో ఏసీలు కానీ, టీవీలు కానీ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ప్లగ్స్‌ని తీసేయండి. స్విచ్ ఆఫ్ చేయటం, ఇక్కడే కూర్చొని చార్జర్ పిన్స్ పెట్టడం, వాటిని పీకేయటం ఇలాంటివన్నీ చేయకండి. అలాగే ఏసీ ఏదైనా ఉంటే 27లో పెట్టుకోండి. ఇలాంటివన్నీ చేయటం వల్ల కరెంట్ అనేది చాలా ఆదా అవుతుంది. మీకు మనీ సేవింగ్ అవుతుంది. విన్నారు కదండి! ఈ 5 సేవింగ్స్ వెనక ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, మీరేదో కోట్లు సంపాదించాలి, కార్లు కొనాలి అని కాదండి. ముఖ్యంగా స్థిరత్వం, మనశ్శాంతి, ఒత్తిడి లేకపోవటం, అలాగే ప్రతి నెల కూడా కొంచెం సంతోషం. పొదుపు అనేది అదృష్టం వల్ల జరగదండి. మనం చేసే చిన్న చిన్న సేవింగ్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ 5 సేవింగ్స్‌ని మీ లైఫ్‌లో అలవాటు చేసుకోండి. మీరు కూడా మనశ్శాంతిగా, చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మరి మీకు ఈ 5 సేవింగ్స్ నచ్చాయా? మీకు గనక ఏ సేవింగ్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.